హాయ్ గైస్! ఇప్పుడు ఇక్కడ ఈ ఫోరం ఏంటి అంటే మెనోపాజ్ గురించి. అండ్ మన ముందర సీనియర్స్ నుండి సీనియర్ మోస్ట్ వరకు ఉన్నారు. ప్రొఫెషనల్స్ ఉన్నారు, హౌస్ వైఫ్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. సో, వాళ్ళు ఏం చెప్తారో మెనోపాజ్ గురించి, అసలు మెనోపాజ్ అంటే ఏంటి? ఈ మధ్యలో ఎక్కువ వింటున్నారు అందరూ దీని గురించి. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వీడియో చివరి వరకు చూడండి. మీకు చాలా యూజ్‌ఫుల్ అయ్యే టిప్స్ అన్నీ దొరుకుతాయి మీ లైఫ్‌కి సంబంధించినవి. హాయ్! నేను డాక్టర్ గీతారెడ్డి ఫ్రమ్ అమృత ఫర్టిలిటీ అండ్ విమెన్ వెల్‌నెస్ సెంటర్, కరీంనగర్. సో, నాతో పాటు ఇప్పుడు సూపర్ సీనియర్ అంటే మా అమ్మ, నా ఫ్రెండ్స్ అందరున్నారు. సో, ఇక్కడ ఏజ్ గ్రూప్ యంగెస్ట్ 40 నుంచి 60 వరకున్నాము. ఇప్పుడు దీప్తి అన్నట్టు అసలు మెనోపాజ్ ఏంటి? మెనోపాజ్ అంటే అందరికీ చాలా మట్టుకు తెలుసు అందరికీ. ఒక 1 ఇయర్ వరకు మెన్సెస్ కాకపోవడంని మెనోపాజ్ అంటాము. మెనోపాజ్ అంటే స్టాప్ ఫర్ మెన్సెస్. సో, మెనోపాజ్ ఇంపార్టెన్స్ ఏంటంటే దాంతో వచ్చే లక్షణాలు. ఆ లక్షణాలు ఎందుకొస్తున్నాయి అంటే హార్మోన్స్. సో, ఫీమేల్స్‌లో సెక్స్ హార్మోన్స్ ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ అనేది ఉంటుంది. సో, ఈస్ట్రోజన్ అనే హార్మోన్ డెఫిసిట్ వల్ల ఈ సింప్టమ్స్ అన్నీ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. మెనోపాజ్ సింప్టమ్స్ అనేటివి మరి ఎనకట లేవా? ఇప్పుడే ఉందా మెనోపాజ్? అదేంటో చూద్దాం. మా అమ్మని కనుక్కుందాము. తను ఇప్పుడు 84 ఇయర్స్ ఓల్డ్. తన మెనోపాజ్ తనకేమి ఇబ్బందులుండే ఏంటనేది ఇప్పుడు కనుక్కొని చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఫోరమ్‌లో ఉన్నది మా అమ్మ, సూపర్ సీనియర్ శ్రీమతి సుగుణ, రత్న, నిగమ కాలేజెస్ కరెస్పాండెంట్. డాక్టర్ శ్రీవాణి తను హోమియో ఫిజిషియన్. డాక్టర్ అరుణ, షీ ఈజ్ ఫ్రమ్ గుడ్లపల్లి. తను గైనకాలజిస్ట్ ఇన్ ఆయుర్వేద. అండ్ శారద హోమ్ మేకర్. సత్య హోమ్ మేకర్. డాక్టర్ హర్ష శశివదన తను డెంటిస్ట్ అండ్ జూంబా ఇన్‌స్ట్రక్టర్. సో, ఇక్కడ వి హావ్ డిఫరెంట్ ప్రొఫెషనల్స్ అండ్ హూ ఆర్ రియల్లీ సక్సెస్‌ఫుల్ ఇన్ దేర్ లైఫ్స్. సో, వాళ్ళు వాళ్ళ మెనోపాజ్‌ని ఎట్లా ఓవర్‌కమ్ జేసినారు, ఎట్లా జేస్తున్నారు అన్నది కనుక్కుందాం. విల్ స్టార్ట్ విత్ అవర్ మదర్. అమ్మ చెప్పు. నీకు మెనోపాజ్ అంటే నీకు 33 ఇయర్స్‌కి హిస్టెక్టమీ అయింది. అంటే మేము చాలా చిన్నగున్నప్పుడు నీ హిస్టెక్టమీ అయింది. ఆ తర్వాత నీకైన ఇబ్బందులేంటి? నీకప్పుడు తెలీదు మెనోపాజ్ తోటయితుందా ఏమని. నీకు అసలు దాదాపు 40, 15 నుంచి నీకేమేం అనిపిచ్చింది అదే చెప్పు. నాకు 45 ఇయర్స్ అప్పుడు చెమటలొచ్చేవి. చెమటలొచ్చి తర్వాత తలనొప్పి. తలనొప్పి తర్వాత ఏదో టాబ్లెట్‌లేసుకోవడం అట్లా చేసినా గానీ అప్పుడు ఈ మెనోపాజ్ అవగాహన లేదు. ఎవరికీ తెలీదు. అటువంటప్పుడు ఏం జేయాలి? నాకు కోపం గూడా వచ్చేది. ఎందుకంటే ఎవరు ఏది చెప్పరు. ఏం చేయాలి దీనికి? ఈ చెమట ఇట్లా గారుతుంది. అంటే పని ఎక్కువ చేస్తున్నానని నాకు చెమటలొస్తున్నాయి అనుకున్నా. కానీ అది అది గూడా గాదు. పని లేనప్పుడు గూడా నాకు చెమటలొచ్చినియి. తలనొప్పొచ్చింది. మళ్ళీ కళ్ళు తిరగడం. ఇవన్నీ ఎందుకొస్తున్నాయి అని మా హస్బెండ్‌ని అడిగితే, "ఏ ఏం లేదు సొంటి రాసుకో" అది ఇది అన్నారు. ఏం లేదు. అయినా కాళ్ళు గుంజేవి. రిబ్బన్ కట్టుకోమనేవి. అయితే కాళ్ళు గుంజితే రిబ్బన్ కట్టుకుంటే పోయేది. కానీ మళ్ళీ వచ్చేది. తర్వాత 60 ఇయర్స్ అప్పుడు కొంచెం తగ్గుడు మొదలుపెట్టింది. చెమటలు తగ్గటం, తలనొప్పి తగ్గటం. కానీ నిద్ర ఉండేది గాదు. నిద్ర లేకపోతే ఒక ఫిజిషియన్ దగ్గరికి పోయినా. నా పెద్ద అమ్మాయి డాక్టరు. ఆమె తీసుకెళ్ళింది ఒక డాక్టర్ దగ్గరికి. అయితే రెస్సిలేసుకోమన్నాడు. రెస్సిలేసుకోమంటే అబ్బా! ఇది యేసుకుంటే నిద్రొస్తదా అనుకున్నా. సగమే యేసుకోమన్నాడు. ఏ ఎంతో ప్యాంటు యేసుకోమంటే అది యేసుకున్నాక హాయిగా నిద్రపోయేది. ఇగ అదే అలవాటయింది ఇప్పటికి అదే. అదే అంటే మా అమ్మ, మేము అమ్మకు ముగ్గురు పిల్లలు.
సో, మా అన్నయ్య ఎల్డెస్ట్. తను యూఎస్‌లో ఉంటారు. సో, నేను, అక్కయ్య ఉన్నాము. ఇద్దరం గూడా గైనకాలజిస్ట్‌లము. ఇద్దరం ఇదే ఇండియాలో అమ్మ బాగోగులన్నీ చూసుకునేది. అమ్మ, నాన్నది. సో, అంటే అమ్మకు చెమటలొచ్చేది నాకు గూడా గుర్తుంది. అప్పటికి నాకు ఇది గూడా అంటే పీజీ జస్ట్ అంటే నా పీజీ అయ్యి ఇప్పుడు 28 ఇయర్స్ అయిపోయింది. కానీ అమ్మ చెమటలొచ్చేది, ఫ్యాన్ వేయమనేది, బంద్ జేయమనేది, ఎందుకిట్లా జేస్తుంది అన్నట్టు గాని అప్పుడప్పుడే పీజీ అయింది. మెనోపాజ్ ఓకే. మెనోపాజ్‌లో ఇంతే ఉంటది. అప్పటికి మా సబ్జెక్ట్ గూడా మెనోపాజ్‌లో పెద్దగా ఇంప్రూవ్‌మెంట్స్ అన్నది రాలేదు. సో, మళ్ళీ ఒక టబు ఉంది. ఓహ్! ఈస్ట్రోజన్ హార్మోన్ వాడితే ఏమన్నా అయితదేమో, ఎందుకులే భరించమ్మా, సరే ఫ్యానేస్తాం, బంద్ జేస్తాం అంతవరకుండేది. మోరోవర్ అమ్మ వాళ్ళప్పుడేంటంటే, పిల్లలందరూ ఎనకట పిల్లలందరూ ఇంటి దగ్గర ఉండడమో, లేపోతే మనవళ్ళని జూసుకోవడం, మా పిల్లలందరినీ అమ్మ వాళ్ళు నలుగురు పిల్లల్ని జూసుకునేసరికి గూడా, వాళ్ళకు టైం గూడా దొరకలేదసలు. వాళ్ళ సింప్టమ్స్‌ని పట్టించుకునే టైం గూడా లేదు. మోరోవర్ దే వర్ హ్యాపీ. పిల్లల్ని జూసుకుంటూ, వాళ్ళ ప్రగతి జూసుకుంటూ అట్లా హ్యాపీగా ఉండి ఆహ్, గడిచిపోయింది. కానీ ఇప్పుడు మరి మెనోపాజ్ అప్పుడు అట్లా అయిపోయింది. తెలిసి తెలవక అవేర్‌నెస్ లేదు. చెప్పుకోవడానికి సిగ్గు. చెప్పుకున్న హస్బెండ్స్ ఏం పర్వాలేదులే చేస్తుంది గదా! బానే జేస్తుంది గదా! అని అందరూ గ్రాంటెడ్‌గా తీసుకోవడం. అట్లా అయిపోయింది. మరి ఇప్పుడు మెనోపాజ్ ఎందుకు ఈ మధ్య కాలంలో అంటే దాని మీద రిసర్చ్ ఎక్కువైంది. దాని మీద అవేర్‌నెస్ ఎక్కువైంది. దాని ఇవాల్యుయేషన్, ఇన్వెస్టిగేషన్ మెథడ్స్ ఎక్కువైపోయింది. సో, హెల్త్ అవేర్‌నెస్ ఎక్కువైంది గాబట్టి ప్లస్ ఇప్పుడు ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్ అనేది ఎక్కువైంది. అంటే అందరూ ఇంట్లో హస్బెండ్, వైఫ్ లేకపోతే ఒకరు పోతే ఒకరే ఉండడము. పిల్లలే అమెరికాలోనో, యూకేలో ఎక్కడో ఉండడము. లేపోతే ఇక్కడున్నా గానీ వేరే దగ్గర ఉండడము. అట్లా అయ్యేసరికి డెఫినిట్‌గా సింప్టమ్స్ మీద ఎక్కువ శ్రద్ధ ఉంది. ప్లస్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ గూడా మంచిగుండాలన్నది అవగాహన గూడా పెరిగింది. ఒకప్పుడు ఏసీ కార్, నాన్ ఏసీ కార్ అనేది ఉండేది. మనం కొత్తలో కొన్నప్పుడు నాన్ ఏసీ కార్లుండేవి. మా ఫస్ట్ కార్ నాన్ ఏసీ కార్. సో, ఇప్పుడు అట్లా లేదు గదా! ప్రతి ఒక్కరు ఎవ్రీవేర్ ఏసీ గావాలన్నది. సో, అట్లా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అయితా ఉంటే మనకు గూడా డెఫినెట్‌లీ ఒక యావరేజ్ లైఫ్ స్పాన్ ఒకప్పుడు 40, 50, 60 ఇప్పుడు 72 ఇయర్స్ ఉంది ఇండియన్ ఫీమేల్ యావరేజ్ లైఫ్ స్పాన్. సో, మెనోపాజ్‌లో దాదాపు సగం లైఫ్ గడుపుతున్నాం. అట్లాటప్పుడు క్వాలిటీ ఆఫ్ లైఫ్ బెటర్ ఉండాలన్న అవగాహనతోటి ఈ సదస్సు గూడా అందుకే పెట్టడం జరిగింది. సో, నెక్స్ట్ రత్న ఇప్పుడు మీరు నెక్స్ట్ జనరేషన్ అమ్మకు. సో, మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి మెనోపాజ్ గురించి? నాకెక్కువగా చెమటలు రావడము అండ్ ఓవర్ యాంగ్జైటీ రావడము, తర్వాత ఆహ్, ఎనర్జీ అంతా డ్రైన్ అవుట్ అవుతున్నట్టుగా అనిపించింది. సో, అదేంటి అనంటే ఫ్రెండ్స్‌తో గాని, ఇంట్లో గాని డిస్కస్ చేసినప్పుడు సో, "యూఆర్ నియరింగ్ 50 గదా! మొనఫేజ్" అనేసి ఇట్లా ఉంటది అనేసి అన్నారు. సో, ఆ టైంలోనే నాకు ఓవర్ బ్లీడింగ్ గూడా స్టార్ట్ అయింది. సో, మంత్స్ టుగెదర్‌గా అంటే 1 మంత్ టు 1 ½ మంత్ నాకు బ్లీడింగ్ ఉండేది. సో, స్టాప్ అయినా గూడా ఒక 1 వీక్, 10 డేస్ మాత్రమే బ్లీడింగ్ లేకుండా ఉండేది. అట్లా ఒక 1 ½ ఇయర్ సఫర్ అయ్యాను. ఇప్పుడు మేడంని కాంటాక్ట్ చేసినప్పుడు స్ట్రక్ టీమ్‌కి వెళ్ళమన్నారు. సో, కరోనా టైంలో ఐ డిడ్ దట్ వన్. సో, దాని తర్వాత గూడా నాకు ఈ చెమటలు రావడము, ఎనర్జీ డ్రైన్ అవుట్. మెయిన్ థింగ్ ఏంటంటే ఎనర్జీ. ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు ఏంటి అనంటే ఫస్ట్ చెమటలు స్టార్ట్ అయ్యాయి. తర్వాత ఎనర్జీ అంతా డ్రైన్ అవుట్ అయిపోతున్నట్టుగా, చాలా వీక్ అయిపోతున్నట్టుగా అనిపించేది. సో, అప్పుడు ఐ స్టార్టెడ్ వాకింగ్ అండ్ యోగా. సో, డైలీ హాఫ్ అన్ అవర్ చేసేదాన్ని. దాంతోని ఇప్పుడైతే ఏమీ సింప్టమ్స్ లేవు. 4 ఇయర్స్ అవుతుంది నాకు స్ట్రెక్టమీ చేయించుకొని. సో, నౌ ఐయామ్ గుడ్ అండ్ ఐయామ్ ఏబుల్ టు డూ మై వర్క్స్ వితౌట్ డిపెండింగ్ ఆన్ ఎనీవన్. సో, మెనోపాజ్ ఈస్ ఓన్లీ పాజ్ ఫర్ మెన్సెస్. ఇట్స్ నాట్ పాజ్ ఫర్ అవర్ యాక్టివ్ లైఫ్ అండ్ హ్యాపీ లైఫ్. అది ప్రూవ్ చేసిండ్రు మీరు. సో, అమ్మ విషయంలో గూడా ఏంటంటే తన పిల్లల్ని చూసుకోవడమే గాదు. షీ వాజ్ ఆల్‌వేస్ ఇన్నోవేటివ్. అంటే ఇప్పుడు ఏం చేద్దాం? ఇవాళ ఏం వంట చేద్దాం? తన సొంతగా ఏదో ఇది కలిపితే ఇది బావుంటదని, పిల్లలొచ్చేసరికి ఏ స్నాక్స్ చేయాలా? వాళ్ళకి ఏ వంటలు చేయాలా? వాళ్ళకి ఎట్లాంటి బట్టలు కుట్టాలా?
తను టైలరింగ్ చేసేది, డిజైన్స్ కుట్టేది. నైట్స్ అంతా ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఏదో ఒకటి కుట్టడం అట్లా చేసేది. సో, చెట్లు గూడా పెట్టడం. చెట్లను గూడా కొన్ని అంట్లు కలిపి ఆ రోజులలో హైబ్రిడ్ లాగా కలిపి పెట్టడం. అట్లాంటివి తనకు ఇంట్రెస్ట్ ఉండేది. ఆ లైఫ్ మీద ఆ ఇంట్రెస్ట్ తోటి తనకు ప్రాబబ్లీ ఈ సింప్టమ్స్ అన్నవి మాస్క్ అయిపోయినాయి. మీరు అంటే ఒకటేమో మీ పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ అబౌట్ హౌ మీకు మెనోపాజ్‌ని ఎట్లా ఫేస్ చేస్తున్నారన్నది. ఇంకొకటేమో మీకొచ్చే పేషెంట్స్ ఎట్లాంటి సింప్టమ్స్ చెప్తున్నారు? వాళ్ళకి మీరిచ్చే అడ్వైస్ ఏంటి? సో, నాకు అరుణ గురించి ఎట్లా అంటే చాలా పాత స్నేహితం ఉంది. 32-33 ఇయర్స్ స్నేహము. ప్లస్ ఇప్పుడు ఒక మంచి మదర్ ఇన్ లాగా, ఒక మంచి రోల్ మోడల్‌గా, ఒక మంచి మదర్‌గా చాలా పేరు తెచ్చుకుంది. అదెవరితోటో గాదు. త్రూ కోడలు రోజు అత్తగారి గురించి వింటుంటా. సో, అది ఎట్లా సాధ్యమైంది మీకు? మీ పర్సనల్ లైఫ్ ఇంత మంచిగా చేసుకోవడానికి గూడా ఎట్లా? మీరు వ్యూయర్స్‌కి చెప్తే? ఓకే. ఆహ్, యాక్చువల్‌గా ఐ యామ్ ఎన్ ఆయుర్వేదిక్ ఫిజిషియన్. నేనొక మోర్ దెన్ 30 ఇయర్స్ నుంచి ప్రాక్టీస్‌లో ఉన్నా. ఆహ్, నాకు యాక్చువల్‌గా మెనోపాజ్ అనేది ఎట్ ద ఏజ్ ఆఫ్ 50 వచ్చింది. కానీ లక్కీలీ నాకు కొంత నాలెడ్జ్ ఉండడం వల్ల కొన్ని సింప్టమ్స్ వచ్చినాయి. ముఖ్యంగా మూడ్ స్వింగ్స్ అనేటివి బాగా ఫేస్ చేసేదాన్ని. అప్పుడప్పుడు డిప్రెస్డ్‌గా అన్నీ ఉన్నా కూడా డిప్రెస్డ్‌గా ఫీల్ అయ్యేదాన్ని. అంటే నేనింకా ఏమో చేయలేకపోతున్నా, నేనింకా చాలా చేయగలను, ఎందుకు నేను చేయలేకపోతున్నా అని ఒక ఫీలింగొచ్చేది. అదంతా ఇంట్లో వాళ్ళ మీద చూపిచ్చేదాన్ని ఒక్కొక్కసారి. సో, కాపోతే ఏందంటే తర్వాత తర్వాత మెనోపాజ్ గురించి ఎక్కువ నాలెడ్జ్ తీసుకోవడం వల్ల అవన్నీ నేను ఓవర్‌కమ్ కాగలిగిన. ముఖ్యంగా నాకొచ్చే పేషెంట్స్ నేను రూరల్ ప్రాక్టీస్ చేస్తా. రూరల్ బ్యాక్‌గ్రౌండ్‌లో అసలు అది మెనోపాజే అనుకోరు వాళ్ళు. యాక్చువల్‌గా ఆ ఏజ్‌లో వచ్చి నాకు యూజువల్‌గా చాలామంది చెప్పేది నాకెక్కువ మందికి బ్యాక్ పెయిన్స్, కాళ్ళు నొయ్యడము, లేకపోతే ఏదేదో అంటే వాళ్ళతో కొంసేపు మాట్లాడితే ఎంతసేపు ఇంట్లో వాళ్ళ మీద కంప్లెయింట్స్, వాళ్ళనెవరో నెగ్లెక్ట్ చేస్తున్నారన్న ఫీలింగు, ఇవి చాలా షేర్ చేసుకునేటోళ్ళు. సో, నాకర్థమైంది ఏంటి అంటే ఆ ఏజ్‌లో అంటే మెనోపాజ్‌లో ఏం చేయాలని తెలియక అప్పుడొచ్చే హార్మోనల్ చేంజెస్ వల్ల మనల్ని మనం చాలా కేర్ తీసుకోవాలి. ముఖ్యంగా న్యూట్రిషన్ విషయంలో గావచ్చు, ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం, ఏ టైంకి తింటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. యూజువల్‌గా లేడీస్ విషయంలో ఏం జరుగుతదంటే, ఫ్యామిలీ అందరికి కేర్ తీసుకొని, వాళ్ళ మీద వాళ్ళు చాలా తక్కువ కేర్ తీసుకుంటారు. సో, అది చాలా అంటే వాళ్ళకి చాలా ఎఫెక్ట్ ఇస్తది రాను రానది. సో, కాబట్టి ఎక్కువ మనం అంటే ఎక్కువ వరకు అంటే మనం రొటీన్‌గా ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడము, ఎక్కువ అంటే ఫ్యాటీ ఫుడ్ తీసుకోవడం అనేది ఒక రొటీన్ అలవాటుంటది. కానీ ఎప్పుడైతే మనం ఏజ్ ఒస్తా ఉంటదో, కొంచెం కార్బోహైడ్రేట్ తగ్గించి ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవడము, సోయా ఐసోలేట్స్ ఉండేటివి, సోయా బీన్స్ కానీ, సోయా ప్రోటీన్ గానీ, ఇలా తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ క్వాంటిటీ ఆఫ్ ద ఫుడ్ గూడా మనం అబ్జర్వ్ జేసుకోవాలి. అండ్ మోర్ ఫ్యాట్స్ అంటే ఎట్లాంటి ఫ్యాట్ తింటున్నాం? ఫ్యాట్ తీసుకోవాలి. కానీ ఒమేగా 3 ఫ్యాట్ తీసుకోవడం వల్ల మనం ఎక్కువ కొలెస్ట్రాల్ ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా జూసుకోవచ్చు. అండ్ ఎక్కువొచ్చేది కాల్షియం డెఫిషియన్సీస్, ఆస్టియోపోరోసిస్, ఆస్టియోపీనియా దానివల్లనే బ్యాక్ పెయిన్స్, కాళ్ళ నొప్పులు ఇవన్నీ చాలా ఎక్కువైతా ఉంటాయి. సో, కాబట్టి కాల్షియం సప్లిమెంటేషన్ గానీ, లేకపోతే కాల్షియం రిచ్‌గా ఉండే ఫుడ్ గానీ, ఇవన్నీ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ నేను సజెస్ట్ చేసేదైతే ముఖ్యంగా వెయిట్ మేనేజ్‌మెంట్. తెలియకుండానే మెనోపాజ్‌లో విపరీతమైన వెయిట్ గెయిన్ వచ్చేస్తది. సో, మన వెయిట్ మనము మానిటర్ జేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే వెయిట్ ఒక కాస్మెటిక్ ఇదొక్కటే గాదు. దాంతో వచ్చే కాన్సిక్వెన్సెస్ చాలా ఉంటాయి ఫ్యూచర్‌లో. మేబీ డ్యూ టు మోకాళ్ళ నొప్పులు గావచ్చు, మోకాళ్ళు అరిగిపోవడం గావచ్చు, లేకపోతే కార్డియాక్ ప్రాబ్లమ్స్ గావచ్చు, ఇవన్నీ గూడా చాలా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటది. అండ్ ఇంకొకటేంటంటే థాట్ ప్రాసెస్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ముఖ్యంగా మనం ఎలా ఆలోచిస్తున్నాం అన్న దాన్ని బట్టే మన ఇది ఉంటది. ఎక్కువ వరకు అంటే ఫ్యామిలీని మీద ఇది గాకుండా మనల్ని మనం యాక్టివ్‌గా ఉండడానికి ట్రై జేయాలి. ముఖ్యంగా నేనేం సజెస్ట్ చేస్తా అంటే ఏదో ఒక హాబీ డెవలప్ జేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నా పర్సనల్‌గా నేనైతే నాకు మ్యూజిక్ అంటే ఇష్టము. ఈ ఈ ఏజ్‌లో చాలామంది అంటుంటారు, "ఈ ఏజ్‌లో ఎందుకు మ్యూజిక్" అని. నేను ఈ ఏజ్‌లో మ్యూజిక్ నేర్చుకుంటూ ఉంటా. ప్లస్ ఎంబ్రాయిడరీ నాకు చాలా ఇష్టం. సో, కొంచెం టైం దొరికినా నేను
ఐ డూ ఎంబ్రాయిడరీ. ఏదో ఒక ఎంబ్రాయిడరీ చేస్తా. దానివల్ల ఏమైతదంటే మనకు తెలుసు గదా! మనకు చాలా వరకు అంటే ఓల్డ్ ఏజ్‌లో అన్నీ మర్చిపోవడము ఇట్లాంటివన్నీ జరుగుతది గదా! సో, కాన్సంట్రేషన్ పవర్ అనేది పెరుగుతది. సో, ఈ విధంగా ఏంటంటే మనల్ని మనం చాలా సేవ్ చేసుకోవచ్చు. ఆహ్, మన న్యూట్రిషన్, మన గురించి మనం కేర్ తీసుకోవడం, ఇవన్నీ చేయడం వల్ల అండ్ ఈవెన్ మన డ్రెస్సింగ్ గూడా చాలా వరకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత నాకెందుకు డ్రెస్సింగ్ అనుకుంటాం. చాలా కేర్ తీసుకోవాలి. మనం మన సెల్ఫ్ ఇంట్రెస్ట్ అనేది చాలా ఉండాలి. సో, దానివల్ల మనం చాలా ఓవర్‌కమ్ చేయగలుగుతాం ఇవన్నీ గూడా మెనోపాజల్ సింప్టమ్స్ ఇవన్నీ గూడా. సో, అరుణ మీరు ఇంకొక మంచి పని జేస్తున్నారు. అది 3 ఇయర్స్ నుంచి దాదాపు జూమ్ మీటింగ్ ద్వారా యోగా అందరూ కలిసి చేయడం. Yes. పొద్దున్నే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ బుక్ చదవడము. ఒకటి నాకు తెలిసిందేంటంటే 3 ఇయర్స్ వాళ్ళు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక్కరోజు గూడా గ్యాప్ ఇవ్వకుండా ఒక గ్రూప్ డెవలప్ జేసుకున్నారు. తర్వాత అంటే యూ కెన్ కాంటాక్ట్ అస్ అబౌట్ దట్. మార్నింగ్ ఖచ్చితంగా వీళ్ళు 5కి లేసి స్టార్ట్ జేస్తారు ఆ ప్రోగ్రామ్‌ను. అది దట్స్ రియల్లీ అప్రిషియబుల్. యాహ్! యూజువల్‌గా యోగా అండ్ ప్రాణాయామ ఇవన్నీ గూడా ఆయుర్వేదంలో ఇంక్లూడెడ్. సో, అదందరికీ మంచిదని తెలుసు. కానీ విత్ సమ్ రీజన్స్ చాలామంది చెయ్యరు. సో, మేమైతే అంటే ఒక లైక్ మైండెడ్ గ్రూప్ ఆల్‌మోస్ట్ ఒక 100 పీపుల్ ఒక జూమ్ మీటింగ్ చేసుకుంటాం ఎవ్రీ డే మార్నింగ్ 5:00. సో, ఇన్ దట్ మేము ఒక హాఫ్ అన్ అవర్ ఏదైనా ఒక మంచి బుక్ పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ బుక్ ఒకరు చదువుతుంటారు, ఒకరు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఆఫ్టర్‌వర్డ్స్ వి డూ యోగా. యోగాలో సూర్య నమస్కారాలు, సమ్ యోగా పోస్చర్స్ తర్వాత ఇవన్నీ రెగ్యులర్‌గా చేస్తాం. దాని తర్వాత ప్రాణాయామ చేస్తాం. కొంతసేపు మెడిటేషన్ చేస్తాం. ఇదొక రెగ్యులర్ ప్రాక్టీస్. ఇది చాలా హెల్ప్ అవుతది. ఎవ్వరికైనా గూడా వాళ్ళ అంటే మనకొచ్చే మెనోపాజ్ గాదు. ఏ ఎప్పుడైనా గూడా మనం హెల్తీగా ఉండడానికి చాలా హెల్ప్ అవుతది ఇవన్నీ గూడా. థాంక్ యూ సో మచ్. శ్రీవాణి హోమియో ఫిజిషియన్. సో, నా జిగ్రీ దోస్త్. సో, వాణి మెనోపాజ్‌ని ఎట్లా టాకిల్ చేస్తదో నాకు కొంచెం అర్థమైంది. ఎక్కువ డైట్ ఫాలో గాదు గావచ్చు. ఎక్కువ ఎక్సర్‌సైజ్ ఫాలో గాదు. బట్ హ్యాపీ యాటిట్యూడ్. ఎప్పుడు హ్యాపీగా అందరిని పలకరించుకుంటూ పోయి ఆ తత్వం. సో, అది కరెక్టేనా కాదా? నువ్వేం ఫేస్ చేస్తున్నావు ఈ కాలంలో మనం మాట్లాడుకోవడం తగ్గిపోయింది. సో, నీ మెనోపాజ్ ఏజ్ ఎట్లుంది? నీకొచ్చే సింప్టమ్స్ ఏంటి? మీ పేషెంట్స్‌కి నువ్వు ఎట్లాంటి మెసేజ్ ఇస్తున్నావు? మెనోపాజ్ నా విషయంలో మేడం, నేను గూడా ఇంట్లో అందరిని విసిగిచ్చే ఉంటాను. విసిగిస్తున్నానేమో! అప్పుడే ఏసీ ఏయమని, అప్పుడే ఫ్యాన్ ఏయమని వాళ్ళు నాతో చికాకు పడుతూనే ఉంటారు. లక్కీగా అందరూ డాక్టర్స్ కాబట్టి కోఆపరేట్ చేస్తున్నారు. కానీ అందరి ఇళ్లల్లో అర్థం చేసుకునే వాళ్ళు గూడా ఉండరు కదా! అంటే మెనోపాజ్ గురించి తెలిసుంటది, తెలిసుండదు, తెలిసినా పట్టించుకోరు. వీళ్ళు చెప్తూ ఉండరు. అలా జరిగిపోతుంటది. కాకపోతే నాకొచ్చే హోమియో ఫిజిషియన్‌గా నాకొచ్చే పేషెంట్స్ చాలా మటుకు ఈ హాట్ ఫ్లషెస్, స్వెటింగ్స్ కంటే ఎక్కువ యూరినరీ ఇన్‌కాంటినెన్స్, ఫీకల్ ఇన్‌కాంటినెన్స్ ప్లస్ వెజనల్ డ్రైనెస్‌తోని ఎక్కువొస్తుంటారు. ఫటీగ్, ఈజిలీ గెట్టింగ్ టైర్డ్ ఈ సింప్టమ్స్ కూడా చాలా రెగ్యులర్‌గా వస్తుంటారు. సో, మన హోమియోపతితో మంచి క్యూర్ అయితే ఉంది దీనికి. కానీ ఆ అవేర్‌నెస్ కూడా చాలా తక్కువుంది. ఇప్పుడిప్పుడు కొంచెం అవేర్‌నెస్ హోమియోపతికి పెరుగుతుంది. పేషెంట్స్ వస్తున్నారు కూడా. క్యూర్ అయితే చాలా బావుంది హోమియోపతిలో. ముఖ్యంగా యూరినరీ ఇన్‌కాంటినెన్స్ అండ్ వెజనల్ డ్రైనెస్‌కి బావుంది. ఈవెన్ ఈ ఒబేసిటీ ఈ టైంలో వచ్చే ఒబేసిటీ, స్కిన్ డ్రైనెస్‌కి కూడా రెగ్యులర్‌గా మనం ట్రీట్ చేస్తూ ఉంటాము హోమియోపతి. సో, నాకు తెలిసి హోమియోల ట్రీట్మెంట్ అంటే హోమియో వాళ్ళు చాలా డీటెయిల్డ్‌గా వెళ్తారు. పర్సనల్ హిస్టరీ. యాహ్! సో, వాళ్ళ పర్సనల్ హిస్టరీ ఏంటి? వాళ్ళ ఫ్యామిలీ ఏంటి? వాళ్ళ తత్వం ఏంటి? వాళ్ళు కామ్ టైపా? అగ్రెసివ్ టైపా? అన్నీ చాలా డీటెయిల్‌గా విచ్ ఎవ్రి పేషెంట్ నీడ్స్. కానీ ఎస్పెషల్లీ మెనోపాజ్ విమెన్‌కి ఆ టైం ఎందుకంటే మనం ఇప్పుడే అనుకున్నాం. హ్మ్. యూజువల్‌గా మేడం అన్నారు ఇందాక అరుణ మేడం.
సో, వాళ్ళ సింప్టమ్స్ వాళ్ళకి ఊరు వాళ్ళకి తెలవదు. వాళ్ళకి సింప్టమ్స్ చెప్పరు. కానీ వాళ్ళు చెప్పిన సింప్టమ్స్‌లా మనం ఎలిసిట్ జేయడం అన్నది ఈ మధ్య నేర్చుకున్నాం. ఎందుకంటే ఒకప్పుడు ఎవరిని అడిగినా గానీ యాక్చువల్లీ వాళ్ళకి చాలా సింప్టమ్స్ ఉంటాయి. వాళ్ళేంటి కాళ్ళు చేతులు గుంజుతున్నాయి. ఆహ్, ఏదో అన్ని వేగ్ సింప్టమ్స్ చెప్తారు. ఆల్ వేగ్ సింప్టమ్స్ ఆర్ రిలేటెడ్ టు మెనోపాజ్ అనిపిస్తుంది నాకు. సో, మనం డీటెయిల్‌గా అడిగినప్పుడు, వాళ్ళ సెక్షువల్ లైఫ్ అడిగినప్పుడు, వాళ్ళ జెంటో యూరినరీ సింప్టమ్స్ అడిగినప్పుడు, వాళ్ళ హాట్ ఫ్లషెస్ గురించి అడిగినప్పుడు, చికాకొస్తదా? కోపమొస్తదా? సూసైడల్ టెండెన్సీస్ ఉన్నాయా? ఇట్లాంటివి అన్నప్పుడు దెన్ మనం ప్రైవేట్‌గా అడిగి కూర్చోబెట్టి వాళ్ళకి ఎంతో టైం ఇచ్చి సో, ఇంత బిజీ ప్రాక్టీస్‌లో ప్రతి ఒక్కరికి గూడా మేబీ ఇట్స్ నాట్ దట్ ఈజీ ఇండియాలో ఒక్కొక్క పేషెంట్‌కి ఎక్కువ టైం ఇవ్వడము. సో, నాకు హోమియోలో నచ్చింది చాలా మట్టుకు అది. డీటెయిల్స్ అసలు సగం డాక్టరు క్వెషన్స్ అన్నీ అడిగేసరికే వాళ్ళకి జబ్బు తగ్గుతాయి. ఆ టైం ఇవ్వాలి. ప్రతి పేషెంట్‌కి కనీసం ఫస్ట్ విజిట్‌లోనన్నా ఓ డాక్టర్, పేషెంట్ తప్పకుండా ఆ టైం ఇవ్వాలి. ఆ డీటెయిల్డ్ కేస్ టేకింగ్‌తోని మనం మాది ఎక్కువ ఇండివిడ్యువలైజేషన్ ఆఫ్ సింప్టమ్స్ ఉంటాయి. ఈ అంటే ప్రతి పేషెంట్‌కి ఒకటే సెట్ ఆఫ్ మెడిసిన్ ఉండదు. ఓ సెట్ ఆఫ్ సింప్టమ్స్‌కి ఓ డ్రగ్ డిసైడ్ చేస్తాం కాబట్టి వి నీడ్ అంటే మాకు మొత్తం మెంటల్ అండ్ ఫిజికల్ సింప్టమ్స్ తీసుకుంటాము. డీటెయిల్‌గా ఫ్యామిలీ హిస్టరీ తీసుకుంటాం కాబట్టి వాళ్ళన్నీ చాలా మటుకు ఓపెన్ అప్ అవుతారు. యాహ్! ఫస్ట్ అటెంప్ట్‌లో కాకుండా సెకండ్ అటెంప్ట్‌లో ఓపెన్ అప్ అవుతారు. దాంతో మేము పేషెంట్ లిజనర్స్ అనుకుంటా హోమియోపతి ఫిజిషియన్స్. ఎగ్జాక్ట్‌లీ. సో, వాళ్ళొక మంచి కనెక్ట్ అవుతారు మాతోని. దాంతో ఒక పీస్ ఆఫ్ మైండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, మీ క్లినిక్స్ గూడా హాస్పిటల్స్ లాగా అపియరెన్స్ ఉండదు. ఏదో ఫ్రెండ్ ఇంటికెళ్ళినట్టు ఉంటది. సో, మేబీ దే గెట్ క్యూర్డ్ దట్. మెడిసిన్ కూడా ఈజీ టు టేక్. యాహ్! సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి ఉండవు. కాబట్టి హోమియో ప్రిఫర్ చేస్తారు చాలా. యాహ్! థాంక్ యూ వాణి. సో, డాక్టర్ శశి, డెంటిస్ట్ అండ్ జుంబా ఇన్‌స్ట్రక్టర్. సో, ఐ నో నువ్వు హెల్త్ యాక్టివ్ అని, నువ్వు ఇంకా మెనోపాజ్ రీచ్ అవ్వలేదు. నువ్వు అసలు లెస్ థాన్ 40 అనుకున్నా. లక్కీగా యూ ఆర్ మోర్ థాన్ 40 అండ్ ఐ థాట్ ఐల్ ఇంక్లూడ్ యూ ఇన్ ద గ్రూప్. సో, నువ్వు అంటే నీకు మెనోపాజ్ రాబోతుంది. మేమందరం వచ్చిన వాళ్ళం. నీకు రాబోతుంది. నువ్వు ఎట్లాంటి కేర్ తీసుకోవాలనుకుంటున్నావు నీ గురించి? ప్లస్ యాస్ ఎ జుంబా ఇన్‌స్ట్రక్టర్ నువ్వు మెనోపాజ్ లేడీస్‌కి గాని, లేకపోతే నీ ఏజ్ లేడీస్‌కి లెస్ థాన్ దట్ వాళ్ళకిచ్చే సందేశం ఏంటి నువ్వు? యెస్. సో, ఇంకా నేను మెనోపాజ్‌లోకి రాలే మ్యామ్. కానీ స్ట్రెస్ ఇవన్నీ గూడా నాకు ముందు నుండే ఉన్నాయి. సో, ఎవ్రీవన్ అంటే ఎర్లీ 20స్ గానీ, ప్రతి టీనేజర్ గూడా మేబీ ఎక్స్‌పీరియన్స్ చేస్తుండొచ్చు. సో, హ్మ్, ఫ్రమ్ మై సైడ్ సెల్ఫ్ లవ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మ్యామ్. సెల్ఫ్ లవ్ అనేది మనకి పర్టిక్యులర్‌గా అసలు మన లైఫ్‌లో ఎంత ఇంపార్టెంట్ అంటే, ఆ లవ్ లేనిది మనం కేర్ తీసుకోలేం. మనం సెల్ఫ్ కేర్ అప్పుడే స్టార్ట్ చేస్తామనమాట. సో, సెల్ఫ్ కేర్ స్టార్ట్ చేసినప్పుడే మనం ఇంక్రీజ్ చేసుకోగలుగుతాం. దేనికైనా గానీ వి విల్ ఎళ్ళగలుగుతాం ముందుకి. సో, మెంటల్ హెల్త్ గూడా చాలా ఇంపార్టెంట్ మ్యామ్. మెంటల్ హెల్త్ ఎలా ఉంటది మనకి? మెంటల్ హెల్త్ ఎలా మనం ఇంక్రీజ్ జేసుకోవాలి? దాన్ని ఓవర్‌కమ్ ఎలా గావాలంటే మళ్ళీ ఫిజికల్ యాక్టివిటీకి కంపల్సరీగా రావాలి. సో, ఏదో ఒక యాక్టివిటీ ఏదో ఒక యాక్టివిటీలో మనం ఇంక్లూడ్ జేసుకోవచ్చు. ఐదర్ ఇట్ గేమ్స్ గానీ, నేను పర్టిక్యులర్‌గా నేనైతే ఎక్స్‌పీరియన్స్ చేసిన జుంబా మ్యామ్. ఇంతకుముందు నేను గూడా స్ట్రెస్ గానీ, ఫటిగ్ గానీ అన్నీ ఉంటుండే మ్యామ్. ఈ 2 ఇయర్స్ నుండి నేను జుంబా చెప్తున్నా మ్యామ్. బీయింగ్ ఎన్ ఇన్‌స్ట్రక్టర్ అది ఓవర్‌కమ్ జేయడానికి ఈవెన్ మై స్టూడెంట్స్ గూడా అందరూ గూడా దే ఆర్ వెరీ ఎనర్జిటిక్. సో, క్లాస్ అంతా గూడా వాళ్ళందరూ గూడా 40 ప్లస్సే ఉన్నారు. సో, అందరూ గూడా ఎనర్జిటిక్ ఉంటారు. అందరూ డీస్ట్రెస్ అయితారు క్లాస్ నుండి బోయేటప్పుడు. దే ఫీల్ వెరీ హ్యాపీ మ్యామ్. సో, మరి 40 ప్లస్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికి చెప్తున్నావా లేదా? చేయమని. యాహ్! డెఫినెట్‌లీ మ్యామ్. జుంబా అంటే చాలా మందికి ఇది ఏరోబిక్స్ కంటే గూడా చానా విగరస్ ఉంటదని, ఫాస్ట్ ఉంటదని, సో, మేము జాయిన్ గాము. మాకు నీ పెయిన్స్ ఉన్నాయని, చానా మందికి ఇదొక రాంగ్ థాట్ ఉంది మ్యామ్. సో, అలా ఏముండదు. జుంబాలో మనకి డిఫరెంట్ రిథమ్స్ ఉంటాయి మ్యామ్. ఒక రిథమ్ మీ హార్ట్ రేట్‌ని ఇంక్రీజ్ జేస్తది. ఇంకొక రిథమ్ మీ హార్ట్ రేట్‌ని డిక్రీజ్ జేస్తది. సో, అలా అయ్యేసరికి మీ హార్ట్ హెల్త్‌ని ఇట్ విల్ ప్రొటెక్ట్ మ్యామ్. సో, ఇట్ విల్ రెడ్యూస్ యువర్ బీపీ, ఇట్ విల్ రెడ్యూస్ యువర్ కొలెస్ట్రాల్ ఇలా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి మ్యామ్.
డెఫినెట్‌లీ చాలా రిథమ్స్ ఉంటాయి కాబట్టి, ఒక పర్టిక్యులర్ రిథమ్ పోయి మనం భయపడి మనం బ్యాక్ స్టెప్ వేసుకోలేం మ్యామ్. డెఫినెట్‌లీ మీరు ట్రై చేయండి. బయటికొచ్చేసేయండి. డెఫినెట్‌లీ వి విల్ ఓవర్‌కమ్ ఎనీథింగ్. యాహ్! డెఫినెట్‌లీ. యాహ్! థాంక్ యూ దట్స్ సో మ్యామ్. నైస్ ఆఫ్ యూ. అది అంటే జుంబానే గాదు. సో, జుంబా తను చెప్పినట్టు జుంబా ఏదో బాగా ఫాస్ట్ అని గాదు. అన్ని విధాల ఇదుంది. ఎక్కువ ఏది, తక్కువ ఏది హార్ట్ రేటు. సో, జుంబా గానీ, ఎనీ ఔట్‌డోర్ గేమ్ షుడ్ బి గుడ్. ఏ ఔట్‌డోర్ గేమ్ అయినా. అట్‌లీస్ట్ ఔట్‌డోర్ గేమ్ గాకున్నా, ఇండోర్ గేమ్స్ అయినా కనీసం మీ ఇప్పుడు అరుణ మేడం జెప్పినట్టు నువ్వు వెన్ యూ ఆర్ డూయింగ్ దట్ నీ కాగ్నిటివ్ స్కిల్స్ ఇంప్రూవ్ అయితాయి. నీ ఫోకస్ ఇంప్రూవ్ అయితది. మెమరీ లాస్ అన్నది తక్కువైతది. సో, ఇమాజిన్ అల్జైమర్స్ అన్నది వినుంటారు. అల్జైమర్స్‌లా వాళ్ళకేంటో వాళ్ళకి ఏది గుర్తుండదు, ఏది తెలీదు, వాళ్ళని మేనేజ్ జేయడం ఇంటి వాళ్ళందరికీ కష్టం. సో, అదొక్కటే గాదు ఇప్పుడు ఎన్నో సింప్టమ్స్ రిలేటెడ్ టు ఏజ్ అండ్ మెనోపాజ్ ఎస్పెషల్లీ ఫర్ ఫీమేల్స్. ఇట్లాంటివన్నీ ఓవర్‌కమ్ గావాలంటే సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అన్నట్టు. నువ్వు చెప్పింది ఇప్పుడు అదే. సో, సౌండ్ నీకు సౌండ్ మైండ్ ఎట్లుంటది? ఒక బాడీ ఫిజికల్ యాక్టివిటీ ఉండాల. ఫిజికల్ యాక్టివిటీ తోటి జిమ్ గానీ, జుంబా గానీ, డాన్స్ గానీ యువర్ హ్యాపీ హార్మోన్స్ ఆర్ రిలీజ్డ్. హ్యాపీ హార్మోన్స్ సెరోటోనిన్, డోపమిన్, ఆక్సిటోసిన్ అంటారు. సో, అది రియల్‌గా నా లైఫ్‌లో నేను ఎక్స్‌పీరియన్స్ అయినాది. సో, ఏ రోజైతే నాకు ఇనఫ్ వాకింగ్ లేదో, ఇనఫ్ ఎక్సర్‌సైజ్ లేదో, ఏదో రీజన్ లేకుండా డిప్రెషన్ లాగా అది ఏమైంది? ఇవాళ ఏమైంది? ఎందుకింత బాధగున్నా? అప్పుడు గుర్తొస్తది ప్రతిసారి. దెన్ కొంచెం యాక్టివిటీ చేసినంక నార్మల్‌కొస్తది. సో, మీలాటోళ్ళు యూ ఆర్ మేకింగ్ ద వరల్డ్ బ్యూటిఫుల్. యాహ్! సో థాంక్ యూ మ్యామ్. యాహ్! థాంక్ యూ. సో, నౌ సత్యలీల. సత్య నా స్నేహితురాలు ఎప్పుడు మోర్ దెన్ 28, 30 ఇయర్స్ అనుకుంటా. సో, సత్య ఒక హోమ్ మేకర్. ఒక లవ్లీ హోమ్ మేకర్. పిల్లల్ని అందరిని తన ఫ్యామిలీని చాలా పైకి తెచ్చింది. చాలా సక్సెస్‌ఫుల్ అయింది. సో, తన ఎక్స్‌పీరియన్సెస్ ఏంటో కనుక్కుందాం ఇప్పుడు. నీ మెనోపాజ్ నీకు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండే? ఎట్లాంటివున్నాయి? అవి నువ్వు ఎవరికన్నా చెప్పుకున్నావా? చెప్పుకోలేదా? డాక్టర్స్ నీ ఫ్రెండ్స్ అయ్యింది గూడా చెప్పినావా? యాక్చువల్లీ నాకు 2018 వరకి పీరియడ్స్ వచ్చినాయి. లాస్ట్ 2018లో యూఎస్‌లో ఒకసారి లాస్ట్ పీరియడ్ వచ్చింది. 10 మంత్స్‌కొస్తే ఇంత లేట్‌గా వచ్చింది ఏందని భయమైంది. మీరు ఇక్కడనే వెళ్ళేటప్పుడు మీ దగ్గర చెక్ చేపించుకున్నా. "ఏం కాదు సత్య నీకు అసలు లేట్‌గా వస్తది టెన్షన్ పడకు" అన్నారు. అక్కడికి వెళ్ళాక అక్కడ ఒక గైనకాలజిస్ట్ చూపించుకున్నా. తను టెస్ట్ చేసి ఏమన్నారంటే, "ఏం లేదు ఆంటీ ఇది నీకు పీరియడ్ అయిపోతున్నది. మీరు దీని గురించి టెన్షన్ పడకండి" అన్నారు. అది లాస్ట్ పీరియడ్ వచ్చింది. ఆ తర్వాత వచ్చినాక నాకు అంటే చెమట అప్పుడు నాకు చెమటలు రాకపోయేది. 2 ఇయర్స్ బ్యాక్ నుండి చెమటలు వస్తుండే. బాగా వస్తుండే. ఫ్యాన్ ఏసుకునేదాన్ని. అందరికి చెమటలు రానప్పుడు నేను అనుకునేది అందరికి చెమటలు వచ్చినప్పుడు, వీళ్ళు ఊరికే చెమటలు వస్తున్నాయి అంటారు ఏంది? నాకైతే ఎప్పుడు రాదు అనుకునేదాన్ని. ఆ తర్వాత నేను అనుకున్నా, అమ్మో! చెమటలొస్తే ఇంత భరించరానట్టుంటదా అని. కాకపోతే ఫ్యాన్ ఏసుకొని అయిపోయేది. ఈ మధ్య ఒక 6 మంత్స్ బ్యాక్ మొన్న మా చిన్న బాబు వచ్చినప్పటి నుండి ఏమో సడెన్‌గా మరి నాకు తగ్గిపోయినాయి. అది ఎందుకు తగ్గినాయో నాకు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు రావట్లేదు. ఓకే. కాకపోతే నాకెప్పుడు మాత్రం ఎక్కువ వరకి వేడెక్కువుంది. చలి పెట్టదు. మామూలుగా చలికాలం అంటే నాకు చలేం పెట్టదు. ఎప్పుడు వేడే ఉంటది బాగా. కాకపోతే ఇప్పుడైతే తగ్గినాయి మరి సడెన్‌గా అవి ఎందుకు తగ్గినాయో నాకు అర్థం కావట్లేదు. అంతకుముందు ఎప్పుడైనా హార్ట్‌లో మాత్రం దడ అనిపిస్తే చూపించుకున్నా. సో, జనరల్ ఫీవర్ చూపించుకున్నా. మీ దగ్గర కూడా చూపించుకున్నా. టూడీకో తీసిండ్రు 3 టైమ్స్ సారు. ఎప్పుడు ఏమి రాలేదు. కాకపోతే జనరల్‌గా డాక్టర్స్ ఏమన్నారంటే, జనరల్ ఫిజిషియన్ మాత్రము "అసలు నీ లోపల ఏదో ఉంది. అదేమైనా ఉందా చెప్పు మరి ఏం లేదు మిగతా ప్రాబ్లమ్" అంటే, అసలు నాకేం టెన్షన్ లేదు. మా ఇంట్లో నన్ను ఎవరు ఏమనరు. కాకపోతే అది ఎందుకైతే నాకు కూడా అర్థం కాదు అప్పుడప్పుడు అనుకుంటా నేను. కాకపోతే నేనెప్పుడు బయట అందరికి షాపింగ్స్ అని, హాస్పిటల్స్ అని తిరుగుతా కాబట్టికే పెద్దగా నేనెప్పుడు దాని గురించి ఆలోచించలేదు. ఏమనుకున్నానంటే ఎప్పుడు డాక్టర్స్ ఎప్పుడు రెగ్యులర్‌గా కలుస్తున్నా కాబట్టికే ఏమన్నా ప్రాబ్లమ్ అనిపిస్తే చెప్పొచ్చు కదా! ఇంకేమైతలేదు నాకనే ఫీలింగ్‌లో ఉన్నా గానీ, నాకేదైతుందని ఎప్పుడు ఫీల్ కాలేదు ఇప్పటి వరకు గూడా. ఓకే. వెరీ గుడ్. ఇది అడ్వాంటేజ్ ఆఫ్ బీయింగ్ బిజీ. అందరూ ఇట్లా నాకెప్పుడు ఏమో జరుగుతుంది నా బాడీలో అని ఎవరి టెన్షన్ నేనెప్పుడు టెన్షన్ పడలేదు. కాకపోతే అందరిని చూస్తున్నా కాబట్టి రెగ్యులర్ పేషెంట్లని ఓహో! ఇది నాకిదైతే ఇంతసేపు ఉండదు. ఇంకేమో అయితుండే అనే ఫీలింగ్‌లా ఏం కాలేదు. జనరల్‌గా అందరికొస్తే నాకు కూడా వచ్చిందనుకునే అప్పుడప్పుడు కానీ బయటే ఉండడానికి బిజీగా ఉండడానికి ట్రై చేస్తా. బిజీ నేను ఎప్పుడు మాత్రం ఒక్కరోజు ఖాళీగా ఉండి మధ్యాహ్నం పడుకోలేదు ఇంతవరకు నా లైఫ్‌లో.
నేను నా లైఫ్‌లో ఇంతవరకు మధ్యాహ్నం పడుకోలేదు. యాహ్! ఆ! అది మాత్రం పడుకోలేదు. కాకపోతే ఏ పని అయినా, ఏది అయినా 99% వరకు ఆలోచిస్తా చేద్దామని. ఎవరి పని అయినా, నా పనైనా. అందుకోసం నేను ఎక్కువ పెద్దగా ఇది మోనోపాస్ అని ఉంది. నేను డిప్రెషన్‌లోకి పోయేంత కాలేదు నాకెప్పుడు. సో, సత్య నువ్వు బిజీగా ఉన్నావు కాబట్టి నీకు కొన్ని సింప్టమ్స్ ఉన్నాయి. ఉన్నాయి. కానీ నేను దాన్ని ఎప్పుడు వదిలిపెట్టేదాన్ని. బయటకొచ్చి అట్లా అని బయటకొచ్చి ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పుడు నాకు ఇంకొకటి ఫ్రెండ్స్. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే చాలా సార్లు మెన్ ఇట్లా దడ రావడం, పాల్పిటేషన్స్ రావడం, చక్కెర వచ్చినట్టు కావడం, తలనొప్పి రావడం, చెమటలు రావడం ఇవన్నీ చాలా సార్లు ఏం చేస్తారు ఫిజిషియన్ దగ్గరికి వెళ్తారు. ఫిజిషియన్ ఏం చేస్తారు బీపీ ఉంది బీపీ గోళీలు వాడు లేకపోతే బీపీ కొంచెం లో ఉంది కొంచెం మంచి తిను ఏదో ఇది చెప్పి పంపిస్తున్నారు. సో, అంటే అందరం కూడా చాలా మటుకు మెనోపాజ్‌లా అంత అడ్వాన్సెస్ లేదు. ప్లస్ అవేర్‌నెస్ వేరే స్పెషాలిటీస్ వాళ్ళకి తెలవాలని లేదు గదా! సో, మెయిన్ థింగ్ అది. అప్పుడు ఫిజిషియన్ గుర్తించి ఇదేదో మెనోపాజ్‌కి సంబంధించింది అని కరెక్ట్ పర్సన్‌ని అప్రోచ్ అయ్యేట్టు చేయాలి. అండ్ ఇంట్లో గూడా మెయిన్‌గా ఇదంతా వినేది ఈవెన్ మగవాళ్ళ కోసం ఇది మెయిన్‌గా. అంటే ఫ్యామిలీలో పిల్లలు అర్థం జేసుకోవాలా, హస్బెండ్స్ అర్థం జేసుకోవాలా. యూజువల్‌గా ఫీమేల్ మెంటాలిటీ ఎస్పెషల్లీ ఇండియన్ ఫీమేల్స్ ఎట్లుంటారంటే, ఎట్లాంటి కష్టమొచ్చినా హస్బెండ్ దగ్గర నుంచి ఒక స్వీట్ వర్డ్, ఒక కేరింగ్ ఇయర్, ఒక హియరింగ్ ఇయర్ ఇచ్చినా గానీ, అవి వాళ్ళు మళ్ళీ ఒక 1 ఇయర్ వరకు చెప్పరు ఆ సింప్టమ్స్. అంటే అంత ఆప్టిమిస్టిక్ ఉంటారు యాక్చువల్లీ. కానీ ఎంతో ఇబ్బందైతే గానీ చెప్పరు. సో, ఇక్కడ మనం కామన్‌గా విన్నదేంటిది అందరూ ఉడుకుపొగలు, చెమటలు, చికాకు, హ్మ్, ఇవి పాల్పిటేషన్స్ ఇట్లాంటివి ఎక్కువ అనుకున్నాం. సో, మెయిన్‌గా సెక్స్ లైఫ్ గురించి ఎవ్వరు ఇష్టపడరు చెప్పడానికి. ఈవెన్ డాక్టర్ దగ్గరకొచ్చి వాళ్ళకు హస్బెండ్ జెప్పి పంపిస్తారు అప్పుడప్పుడు. చెప్పు చెప్పు అని చెప్పరు. సో, అది గూడా పీపుల్ షుడ్ కమ్ ఔట్ అండ్ టాక్ టు దేర్ డాక్టర్స్ అట్‌లీస్ట్. చాలామంది మరి మీ ఆయనకి చెప్పినా గూడా హస్బెండ్‌కి గూడా చెప్పరు. తనకయ్యే ప్రాబ్లమ్ వెజైనల్ డ్రైనెస్ ఉంటది, యూరినరీ ట్రాక్ట్ ఇవన్నీ ఈస్ట్రోజన్‌కి రిలేటెడే. ఈస్ట్రోజన్ తక్కువైనప్పుడు కొందరికి అక్కడ కింద పొడి బారినట్టు ఉండడము, వాళ్ళ భార్యాభర్తలు కలిసినప్పుడు సరిగ్గా ఉండకపోవడము, సో, చికాకు రావడము, కోపం రావడము, దాంతోటి ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ రావడము, సూసైడల్ టెండెన్సీస్ వరకెళ్తారు. సో, ఇవన్నీ గూడా విమెన్ షుడ్ కమ్ ఔట్ అండ్ టాక్ టు ఈచ్ అదర్. ఈ కిట్టి పార్టీస్ ఉన్నాయి. ఎన్నో పార్టీస్ పెట్టుకుంటున్నారు. సో, పిక్నిక్స్ ఉంటున్నాయి, ఇదుంటున్నాయి. అట్‌లీస్ట్ ఒకరితోటి ఒకరు మాట్లాడుకొని మీ దగ్గరున్న గైనకాలజిస్ట్‌ని సంప్రదించి ఎట్లాంటి జాగ్రత్తలు ఎందుకంటే ఒకప్పుడు క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఏసీ అంటే ఎవరో ఒకరి ఇంట్లో ఉండేది. చాలా పెద్ద వాళ్ళ ఇంట్లో ఏసీ ఉందట అని మాట్లాడుకునేటోళ్ళం చిన్నగున్నప్పుడు. ఇప్పుడు క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అయితుంది. ఉన్నన్నాళ్ళు బతకడమే గాదు గదా! ప్రతి ఒక్కరికి, ప్రతి జీవికి వచ్చినప్పుడు 100 ఏళ్ళు గాదు ఇంకా 200 సంవత్సరాలు గూడా బతకాలని ఉంటది. కానీ బతకడం ఒక్కటే గాదు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో, ఇప్పుడు మనం జూసింది అందరికి చెమటలు రావడం ఇది అనంటే ఈస్ట్రోజన్ లోపంతోటి ఇవి బయటికొచ్చే సింప్టమ్స్. చెమటలు గానీ, యూరినరీ సింప్టమ్స్ గానీ, వెజైనల్ డ్రైనెస్ గానీ, ఇవన్నీ బయటికొచ్చే సింప్టమ్స్. మరి ఇవి ఉన్నప్పుడు డెఫినిట్‌గా దే హావ్ టు ఫర్దర్‌గా ఇవాల్యుయేషన్ జేసుకోవాలి. ఫర్దర్‌గా డాక్టర్ దగ్గరికెళ్ళి ఇంకేం లోపాలున్నాయి. ఈస్ట్రోజన్ లోపంతోటి మన బోన్స్ కరెక్ట్ ఉన్నాయా? బోన్ స్ట్రెంత్ కరెక్ట్ ఉందా? బోన్ స్ట్రెంత్ ఎప్పుడో బోన్ అంతా లాస్ అయిపోయినంక నాకు స్ట్రెంత్ రావాలంటే డెఫినిట్‌గా రాదు. సో, ఫస్ట్ నుంచి నువ్వేం జాగ్రత్తలు తీసుకోవాలా? నీ బోన్ స్ట్రెంత్ ఏ లెవెల్‌లో ఉంది? ఆస్టియోపీనియా అంటే కొంచెం తక్కువ ఉంటది డెన్సిటీ. ఆస్టియోపోరోసిస్ అంటే చాలా తక్కువుంటది. సో, వాళ్ళకి వైటమిన్ డి అవసరమా? కాల్షియం అవసరము. సో, వాళ్ళ ఫుడ్ ఎట్లుండాలా? వాళ్ళ డైట్ ఎట్లుండాలా? అన్నిటికంటే ముఖ్యము స్లీప్ ఈజ్ వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్. సో, స్లీప్ సరిపడా లేకపోతే ఈ హాట్ ఫ్లషెస్ తోటి చాలా మనందరికీ గూడా స్లీప్ డిస్టర్బెన్సెస్ అయినాయి. సో, అట్లా మనమే ఇట్లున్నామంటే ఇంకా పీపుల్ ఎట్లుండుంటారు? స్లీప్ సరిగ్గా లేకపోతే క్యాన్సర్స్ రావడము, హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం, హార్ట్ ప్రాబ్లమ్స్, ఒబెసిటీ అన్నీ స్లీప్‌కి రిలేట్ అయ్యి ఉన్నాయి మరి. సో, ఇట్లాంటి వాటికి
ఇంకొక అపోహ ఏముందంటే, అంటే ఈవెన్ డాక్టర్స్ రిసర్చ్ తోటే ఒకప్పుడు ఏమనేది హెచ్ఆర్‌టీ అంటాం. హెచ్ఆర్‌టీ అంటే హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ. ఇక్కడ హార్మోన్ ఏంటి మెయిన్‌గా ఈస్ట్రోజన్. యూట్రస్ ఉన్న వాళ్ళకి ప్రొజెస్ట్రాన్ గూడా కలిపి ఇస్తాం హార్మోన్స్. సో, ఈస్ట్రోజన్ అనే హార్మోన్ కొద్దిమందికి మాత్రమే ఇవ్వగూడదు. ఎవరికి స్ట్రోక్ ఉంది, ఫ్యామిలీలో స్ట్రోక్ ఉంది, లేకపోతే వాళ్ళకే బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది, వాళ్ళకు లివర్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా గానీ, ఇట్లాంటి వాళ్ళకు యూట్రైన్ క్యాన్సర్స్ ఉంది, ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ ఉన్న వాళ్ళకు ఈ ఈస్ట్రోజన్ థెరపీ పనికిరాదు. మిగతా వాళ్ళకు ఇస్తే హెచ్ఆర్‌టీ పెడితే వాళ్ళకేదో బ్రెస్ట్ క్యాన్సర్ వస్తదట, వాళ్ళకు ఒవేరియన్ క్యాన్సర్ వస్తదంట. ఇవన్నీ అపోహలు మాత్రమే అని ఈవెన్ రిసర్చ్‌లో తేలింది. సో, అందువల్ల ఎవరికైతే యూట్రస్ తీసేసిండ్రో ఈస్ట్రోజన్ వాడొచ్చు. ఎవరికైతే యూట్రస్ తీయలేదో మెనోపాజ్ వచ్చిందో ఈస్ట్రోజన్ ప్లస్ ప్రొజెస్ట్రాన్ వాడొచ్చు. మరి అందరూ వాడడమా? సింప్టమ్స్ ఉన్న వాళ్ళే వాడాలా? అంటే ఈ మధ్య కాలం అయితే అందరూ వాడితే వీళ్ళు హార్ట్ ప్రాబ్లమ్స్, ఆహ్, బోన్ ప్రాబ్లమ్స్, బోన్ ఫ్రాక్చర్స్ జస్ట్ కొందరు ఉత్తగా చైర్‌లో కూర్చొని ఫ్రాక్చర్స్ అయిన వాళ్ళున్నారు. చిన్న చిన్న వాటితోటి కొద్దిగా పడి ఫ్రాక్చర్స్ అయిన వాళ్ళున్నారు. సో, ఇవన్నీ అవాయిడ్ చేయగలుగుతారు. ప్లస్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎంతో ఎంజాయ్ చేయగలుగుతారు. మెనోపాజ్ ఈజ్ నాట్ ఎ పాజ్ ఫర్ లైఫ్. ఇది రియల్‌గా చెప్పాలంటే మెనోపాజ్ నా పర్సనల్ ఇది గూడా మెనోపాజ్‌లో మేబీ వి ఆర్ ఎంజాయింగ్ మోర్. ఎందుకు? కొన్ని అంటే పిల్లలు ఏమైపోతారో, మనమందరం ఇద్దరం పని చేస్తున్నాం, ఎట్లుంటారో, ఏమైతారో అవన్నీ భయాలు పొడగొట్టుకున్నాం ఇప్పుడు. పిల్లలు ఒక స్టేజ్‌లో వచ్చిండ్రు. మెన్సెస్ లేదు. ప్యాడ్స్ పట్టుకెళ్ళాల్సిన అవసరం లేదు. ఎంతో సర్దుకోవాల్సిన అవసరం లేదు. డేట్స్ చూసుకోవాల్సిన అవసరం లేదు. యూ ఆర్ ఫ్రీ టు గో ఎనీవేర్. ప్రొవైడెడ్ మన హెల్త్ కరెక్ట్‌గా ఉంటే ఎంతన్నా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మోరోవర్ ఇప్పుడే చూసినాం మనం. మేడం అంటే షీ స్టార్టెడ్ సింగింగ్ కచేరీలు గూడా ఇస్తున్నారు అరుణ మేడం. సో, ఒక కళలు నేర్చుకోవడానికి ఇప్పుడు మనకు ఆన్‌లైన్ వసతి ఉంది. అవేర్‌నెస్ ఎక్కువైంది. యూట్యూబ్ అవేర్‌నెస్ ఎక్కువైంది. సో, మనకి ఎక్కడంటే అక్కడ ఏదంటే అది నేర్చుకునే అవకాశం ఉంది. ప్లస్ టూరిజం గూడా చాలా ఇంప్రూవ్ అయింది. చాలా ఈజీ అయింది ట్రావెల్ చేయడానికి. వరల్డ్‌లో ఏ కార్నర్ పోవడానికి గూడా ఈజీ అయింది. సో, నేను చెప్పేదైతే మీ పిల్లల్ని చక్కగా చూసుకోండి. వాళ్ళకి మంచి వాల్యూస్ ఇవ్వండి. చిన్నోళ్ళు లెస్ దెన్ 40 నేను చెప్పేది. వాళ్ళకి చాలా ఎక్కువ మనం అంటే మనకెంత చేయాలనో మనం చేస్తాము. వాళ్ళకెంత కూడబెట్టాలో చేస్తాం గానీ, వాళ్ళ గురించి మన హెల్త్‌ని కాంప్రమైజ్ చేసుకోవద్దు. పిల్లలకు మనం ఇచ్చే పెద్ద గిఫ్ట్ ఫైనల్‌గా చెప్పేదేంటంటే, మనము మెంటల్‌గా, ఫిజికల్‌గా హెల్తీగా ఉంటే వాళ్ళకు చాలా బిగ్గెస్ట్ గిఫ్ట్ మనం ఇచ్చేదది. మనం హ్యాపీగా ఉంటే వాళ్ళు ఏ పార్ట్ ఆఫ్ ద వరల్డ్‌లో గూడా చాలా హ్యాపీగా ఉంటారు. చాలా కాన్ఫిడెన్స్ బిల్డ్ అయితది వాళ్ళకు. లేకపోతే వాళ్ళ లైఫ్ డిస్టర్బ్ చేసిన వాళ్ళమైతాం. మనల్ని మనం డిస్టర్బ్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు ఫైనల్‌గా ఒకటేంటంటే ప్రివెంటివ్ హెల్త్. హౌ ఇంపార్టెంట్ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ బాడీ. నీ బాడీని నువ్వు టేక్ కేర్ చేయడము ఈవెన్ అంటే జబ్బులేం రాకముందే చూపించుకోవడం. నాకేం లేదు. నేనంతా హెల్తీగానే ఉన్నా. నాకు ఆకలి బాగుంది. అన్నీ బాగున్నాయి. నాకు అవసరమా అని చాలా సార్లు అనిపిస్తది. కానీ దయచేసి అంటే ఇంక్లూడింగ్ నా కొరకు కూడా చెప్తున్నానిది. నేను ఈ 3, 4 ఇయర్స్ నుంచి రెగ్యులర్‌గా ఇయర్లీ వన్స్ చెక్ చేయించుకుంటున్నాము. కానీ అశ్రద్ధ చేయకండి. దయచేసి రెగ్యులర్ చెకప్స్‌కి హెల్త్ చెకప్స్ అంటే అందులో హెచ్‌బీఏవన్సీ షుగర్‌కి సంబంధించి, మీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్, ఆహ్, హార్ట్ చెకప్ ప్లస్ డెక్సా స్కాన్. డెక్సా స్కాన్ అంటే బోన్ స్ట్రెంగ్త్‌ని డిటెక్ట్ చేసేది. దాన్ని ఎక్స్‌రే రేడియేషన్ చాలా మినిమల్ ఉంటది. సో, దాని గురించి భయపడేది లేదు. ఎక్స్‌రే రేడియేషన్ ఏమైతదో అని. అండ్ చాలా పర్ఫెక్ట్‌గా కనుక్కుంటది. మన మజిల్ ఎంతుంది, ఫ్యాట్ ఎంతుంది, బోన్ స్ట్రెంగ్త్ ఎంతుంది, ఎంత పాడైంది మళ్ళీ ఎంత ఇంప్రూవ్ అయింది, ఇవన్నీ గూడా చాలా కరెక్ట్‌గా తెలుస్తది. సో, ఒక స్టెంట్ పడ్డంక మాకు అనిపించే డెక్సా కొన్నాం. సో, ఒక స్టెంట్ పడ్డంక వెంటనే డిశ్చార్జ్ అయితున్నారు. ఇంటికి పోయి అన్ని పనులు చేసుకుంటున్నారు. ఎక్కడోళ్ళు పిల్లలెళ్ళిపోతున్నారు. కోడళ్ళు, కూతుర్లు అందరూ
కానీ ఒక బోన్ విరిగితే ఇమాజిన్ చేయండి. ఒక బోన్ విరిగినోళ్ళు ఫ్రాక్చర్ నెక్ ఆఫ్ ద ఫీమర్ చాలా కామన్. అది విరిగిన తర్వాత బెడ్ రిడన్ ఉంటారు. డిప్రెషన్‌లోకెళ్తది పేషెంట్. చూసుకునే వాళ్ళకి కష్టము. ఎంత అటెండర్స్‌ని ఎవరిని పెట్టినా గానీ ఇట్స్ వెరీ డిఫికల్ట్. లైఫ్ అంటే ఎంజాయ్ చేయండి. మెనోపాజ్ అంటే ఎంజాయ్. ఇన్ని రోజులు మీరు చేసిన శ్రమకి ఇప్పుడు ఎంజాయ్ చేయాలా అనంటే ఇట్లాంటి కొన్ని జాగ్రత్తలు. సర్వైకల్ క్యాన్సర్‌కి పాప్ స్మియర్ అని, ట్రాన్స్‌వెజనల్ సోనోగ్రఫీ, కొన్ని ఓవేరియన్ ప్రాబ్లమ్స్ అయినా ఏవైనా ఎర్లీగా డిటెక్ట్ అయితే ఇవాళ రేపు క్యాన్సర్స్‌కి కూడా బెస్ట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అండ్ మ్యామోగ్రఫీ కాకుండా ఈవెన్ బ్రాస్టర్ అనేది ఉన్నది మన దగ్గర. దాంతోటి ఎర్లీగా డిటెక్ట్ చేయొచ్చు బ్రెస్ట్ మాసెస్ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని. సో, లిపిడ్ ప్రొఫైల్ కూడా చాలా ఇంపార్టెంట్. నేను బక్కగానే ఉన్నా, నాకు లిపిడ్ ప్రొఫైల్ అవసరం లేదన్నది కాదు. ఈవెన్ ఏజ్ ఇమ్మెటీరియల్ ఈవెన్ 30స్‌లో ఉన్న వాళ్ళకి చాలా మందికి లిపిడ్ ప్రొఫైల్ అబ్నార్మల్ ఉంటుంది. తప్పకుండా చెక్ చేయించుకోండి. ఇంకోటి సీటీ కాల్షియం స్కోర్ అని ఉంటది. అది ఖచ్చితంగా చెక్ చేయించుకోండి. మీ హార్ట్ ప్రాబ్లమ్స్ బయటకొస్తాయి. అండ్ కాల్పోస్కోపీ సర్వైకల్ క్యాన్సర్స్‌కి. సో, ఇట్లాంటివన్నీ మనం ఎర్లీగా డిటెక్ట్ చేస్తే ఎర్లీగా మంచి బెస్ట్ క్యూర్స్ ఉన్నాయి. వాళ్ళు నార్మల్‌గా బతకొచ్చు ఆ తర్వాత. సో, మ్యామోగ్రఫీ అన్ని సార్లు అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు. లేకపోతే అశ్రద్ధ కావచ్చు. అట్‌లీస్ట్ వన్స్ ఇన్ ఎ మంత్ అంటే కరెక్ట్‌గా ఒక డేట్ పెట్టుకొని వాళ్ళు సాలరీ తీసుకున్న రోజా, సాలరీ ఇచ్చే రోజా, ఏదో ఒక రోజు అట్లా ఫిక్స్ చేసుకొని ఎవ్రీ ఎవ్రీ వుమన్ క్యాన్ సీ హర్ ఓన్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్, సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఎలా చేసుకోవాలన్నది మేము ఒక మంచి పోస్టర్ కూడా చేసినాము. అది ముందు ముందు మనం ఒక వాట్సాప్ గ్రూప్ పెడుతున్నాము త్వరలో. ఫర్ ఆల్ మెనోపాజ్ విమెన్ వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి, వాళ్ళకేమన్నా ఆఫర్స్ ఉంటే అవి బ్రాడ్‌కాస్ట్ చేయడానికి అట్లాంటి వాట్సాప్ గ్రూప్ పెడుతున్నాము. సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద బ్రెస్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే నిపుల్ బయటకుందా, లోపటికుందా, ఏమన్నా ఆరెంజ్ పీల్ లాగుందా, బ్రెస్ట్ ఏమన్నా అంటే ఆరెంజ్ తొక్కలాగా ఉంటది కొందరికి. సో, అందులో నుంచి నిపుల్ నుంచి ఏమన్నా డిశ్చార్జ్ వస్తుందా, ఇట్లాంటివి కొన్ని చాలా మంచి ఆలోచించి చేసినాం ఆ పోస్టర్. ఆ పోస్టర్ కూడా త్వరలో వాట్సాప్ గ్రూప్‌లో పెడతా. అందరు డౌన్‌లోడ్ చేసుకొని మీ బాత్రూమ్‌లోనో, వార్డ్‌రోబ్ దాని మీద పెట్టుకుంటే మీకు గుర్తుంటది. ఇట్లా సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలన్నది. సో, ఏమన్నా తేడా కనిపించినట్టయితే వెంటనే హాస్పిటల్ గైనకాలజిస్ట్ దగ్గరకొచ్చి చూపించుకోవచ్చు. అండ్ ఇంకోటి మెయిన్ ఏంటంటే మెనోపాజ్ అవేర్‌నెస్ ఎందుకు పెరిగింది అనంటే లైఫ్ స్పాన్ పెరిగింది. లైఫ్ స్పాన్ పెరిగి ఏమైతుంది 40స్, 50స్, 60స్‌లో నువ్వు మీ తల్లిదండ్రులను చూసుకోవాలి. నీ పిల్లల్ని చూసుకోవాలి. నీ పుట్టే మనవళ్ళని, మనవరాళ్ళని చూసుకోవాలి. వీళ్ళందరితో ప్రాపర్‌గా ఎంజాయ్ చేయాలంటే షుడ్ అండ్ మస్ట్ ఇప్పుడు చెప్పినయన్నీ గుర్తుంచుకోండి. అది ఫాలో అవ్వండి. హ్యాపీగా ఉండండి. సో, ఐ థింక్ థాంక్ యూ సో మచ్ మీ అందరికీ. అందరి అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సక్సెస్‌ఫుల్‌గా పైకొచ్చిన వాళ్ళు, చాలా కష్టపడి పైకొచ్చిన వాళ్ళు. అండ్ మెనోపాజ్‌ని కూడా చాలా ఎక్సలెంట్‌గా తట్టుకొని వస్తున్నారు. థాంక్ యూ ఆల్ సో మచ్. థాంక్ యూ డియర్. సో, ఇది గైస్ ఇక్కడ మనకి అలోపతి డాక్టర్, హోమియోపతి డాక్టర్ అండ్ ఆయుర్వేదిక్ డాక్టర్ 3 డాక్టర్స్ ఉన్నారు. ఆ ముగ్గురు డాక్టర్సే కాకుండా ఒక జుంబా ఇన్‌స్ట్రక్టర్ కూడా ఉన్నారు. అండ్ అలాగే ఆల్రెడీ హిస్టెక్టమీస్ అయిన వాళ్ళు కూడా మాట్లాడారు వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్‌ని. సో, ఇవన్నీ కూడా మీరు మైండ్‌లో పెట్టుకొని ఎలా కేర్ తీసుకోవాలి, లైఫ్‌ని ఎలా ఎంజాయ్ చేయాలి అని ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా అందరూ చెప్పారు. అండ్ ఎస్పెషల్లీ ఐయామ్ డెడికేటింగ్ దిస్ వీడియో టు హోమ్ మేకర్స్. ఎస్పెషల్లీ హోమ్ మేకర్స్ చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు మెనోపాజ్‌ని. అట్లీస్ట్ ప్రొఫెషన్స్‌లో ఉన్న వాళ్ళు ఒకరు ఇద్దరితో డిస్కషన్స్ అవ్వడం వల్ల తెలుసుకుంటున్నారు, అవేర్నెస్ అనేది ఉంటుంది. బట్ హోమ్ మేకర్స్ చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు, ఫ్యామిలీస్‌తో షేర్ చేసుకోలేకపోతున్నారు. సో, ఇవన్నీ మీరు మైండ్‌లో పెట్టుకొని ఏ చిన్న ప్రాబ్లమ్ ఉన్నా మీ ఫ్యామిలీతో షేర్ చేయండి. లేదు మీ ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి. అండ్ ఇవన్నీ కాకపోతే ఇలాంటి యూట్యూబ్ వీడియోస్ ద్వారా కూడా అవేర్నెస్ తీసుకోవచ్చు మీరు. సో, అవేర్నెస్ తెచ్చుకొని హాస్పిటల్స్‌కెళ్ళి చిన్నగా ఉన్నప్పుడే మీరు ఏదన్నా కూడా ముందే డయాగ్నోస్ చేసుకొని దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకున్నారంటే యూ కెన్ హ్యాపీలీ ఎంజాయ్ యువర్ లైఫ్.